హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వెజ్ మంచూరియా. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ ఒక క్యాబేజీని తీసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 5-6 క్యారెట్లని తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తురుముకున్న క్యారెట్ని మనం తీసుకున్న క్యాబేజీలోకి వేయాలి. ఇలా వేసేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ని తీసుకోవాలి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని తీసుకోవాలి. ఈ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే క్యారెట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి సరిపడేంత కారం వేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాల్స్ లాగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో ఒక్కొక్కటిగా వేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి. ఈ బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసేసి ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెజ్ మసాలాని వేయాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో
కొద్దిగా వాటర్ వేసేసి బాగా మరిగించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా బాల్స్ లాగా చేసి పెట్టుకున్న వాటిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేయాలి. ఇలా వేసేసి మరోసారి కలుపుకోవాలి. ఇంతేనండి, ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఈజీగా వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.